హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ను ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పోస్టులకి మనకు ఫీమేల్స్ అలాగే మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ పోస్టులు పడ్డప్పుడు హైట్, దాని తర్వాత చెస్ట్, ఫిజికల్ రిక్రూట్మెంట్స్ అడుగుతారు. కానీ ఈ నోటిఫికేషన్కి ఎటువంటి హైట్ కానీ, చెస్ట్ కానీ, ఎటువంటి ఫిజికల్ రిక్రూట్మెంట్ అవసరం లేకుండా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 554 పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇవి మనకు గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు దీన్ని. మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ పోస్టులకి. మనకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని మనం ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ మనము శాలరీ చూద్దాం. అయితే మనకి శాలరీ 7th CPC లెవెల్ 1 ప్రకారం మనకు శాలరీ వస్తుంది. ఒక 18,000 నుంచి 56,900. అంటే మనకు ఫస్ట్ శాలరీ మనకు అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని మనకు ఒక 25,000 రూపాయల శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకు విశాఖపట్నంలో కూడా పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. మనకు విశాఖపట్నంలో యూఆర్కి 20, ఎస్సీకి 7, ఎస్టీకి 3, ఓబీసీ 12, ESWSకి 4, టోటల్గా 46 వేకెన్సీస్. EAW అంటే మనకు పేదరికం వారికి 10% రిజర్వేషన్ కల్పించిన ఉంది కదా, అవి ఆ పోస్టులు అన్నట్టు. ఇక ముంబై హెడ్ క్వార్టర్స్లో 502 పోస్టులు, ఇక కొచ్చిలో 6 పోస్టులు. మొత్తం మనకు 554 పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక మామూలుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరెవరు ఫిజికల్లీ అంటే ఇక్కడ OL 1 లెగ్ ఉన్న వాళ్ళు, ఆ తర్వాత HH హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆ తర్వాత లోయర్ విజన్ ఉన్న వాళ్ళు. ఇవి ఫిజికల్ రిక్రూట్మెంట్ ఈ పోస్టులు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఫిజికల్ రిక్రూట్మెంట్స్ ఏ విధంగా ఉండాలని చెప్పిచ్చారు, SC ST ఇట్లా ఈ విధంగా ఇచ్చారు కదా. దీనికి సంబంధించిన డీటెయిల్ అబ్జర్వేషన్స్ యూజ్డ్ అని చెప్పించారు కదా. దీంట్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్ ఒకసారి మీరు చెక్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక రిజర్వేషన్స్ మనకు SC ST వాళ్ళకు అలాగే PW క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంటే ఆ విధంగా అన్ని రకాల రిజర్వేషన్స్ అనేది వర్తిస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏజ్, ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళకు చెప్తున్నాను. ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు, యూఆర్కు చెందిన వాళ్ళు. ఇక SC ST వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వాళ్ళకి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వాళ్ళు 28 సంవత్సరాలు ఉన్న వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎసెన్షియల్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th స్టాండర్డ్ పాస్, దాంతోపాటు ITI. ఖచ్చితంగా 10వ తరగతితో పాటు ITI కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ 10th క్లాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది. అదే నేచర్ ఆఫ్ డ్యూటీస్ చూసినట్టయితే జాబ్ ప్రొఫైల్ మనకి ఇక్కడ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్, మెయింటెనెన్స్ ఆఫ్ షాప్స్, అలాగే షిప్, సబ్మెరైన్లో ఉంటుంది. జనరల్ క్లీన్నెస్ అండ్ కీప్ ద సెక్షన్ అండ్ యూనిట్, క్యారింగ్ ఫైల్స్ అండ్ అదర్ పేపర్ విత్ ఇన్ ద ఆఫీస్ ఏరియా, ఫోటో కాపింగ్, సెండింగ్, రిసీవింగ్, ఫ్యాక్స్, జిరాక్స్, ఆ తర్వాత నాన్ క్లరికల్ వర్క్ ఇన్ ద సెక్షన్స్. ఇవన్నీ డ్యూటీస్. వాచ్ అండ్ వార్డ్స్ డ్యూటీస్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డ్యూటీస్, క్లీనింగ్ ఆఫ్ బిల్డింగ్ ఫిక్చర్స్, డస్టింగ్ ఆఫ్ ఫర్నిచర్. ఇవన్నీ నేచర్స్ ఆఫ్ డ్యూటీ. మనకి ట్రేడ్స్మేట్ పోస్టులకి ఇవి నేచర్స్ ఆఫ్ డ్యూటీస్. మనము జాబ్ వస్తే ఈ డ్యూటీస్ అనేది చేయవలసి ఉంటుంది. ఇది మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇవ్వడం జరిగింది. SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years, అంటే వాళ్ళకు కనీసం ఒక 40 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు మార్చి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చి 2వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక ఫీజు వివరాలు చూసినట్టయితే 205 రూపాయల ఫీజు ఉంటుంది. ఆ తర్వాత SC ST PW క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఆ తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళు కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి 205 రూపాయల ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. అది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. మీ యొక్క డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు కొన్ని సెంటర్లు ఇస్తారు. ఆ సెంటర్ సెలెక్షన్ అనేది మనం ఉంటుంది. ఆల్రెడీ మనకు విశాఖపట్నంలో మనకు ఖాళీలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్లో సెంటర్ ఉండే అవకాశం అనేది ఉంటుంది.
సో మనకి ఇక ఎగ్జామినేషన్ అనేది హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇక మోడ్ ఆఫ్ స్కిల్ సెలెక్షన్ చూసినట్టయితే సో రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు ఈ మోడ్ ఆఫ్ సెలెక్షన్ నిర్వహిస్తారు. ఒకటే ఒక రాత పరీక్ష ఉంటుంది. ఆ రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా సో వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మనం చూసినట్టయితే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ చొప్పున మనకు ఈ పోస్ట్ అనేది మనకి ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇక సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఇక్కడ ప్రతి ఒక్క సిలబస్ కూడా ఇచ్చారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వాళ్ళకి కమ్యూనికేట్ అవుతారు. మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు మెసేజ్ కానీ మనం మొబైల్ నెంబర్ ఆ తర్వాత మెయిల్ అడ్రస్ పెడతాం కాబట్టి సో వాళ్ళు దానికి డీటెయిల్స్ అనేది పంపిస్తారు. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే లింకు నేను ఈ నోటిఫికేషన్ లింకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాని నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అయితే మనకు మార్చి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చి 15వ తారీఖు వరకు లాస్ట్ డేట్. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే లింకు జాయిన్ ఇండియన్ నేవీ gov.in అఫీషియల్ వెబ్సైట్లో జాయిన్ నేవీ వే టు జాయిన్, ఆ తర్వాత సివిలియన్స్, ఆ తర్వాత ట్రేడ్స్మెన్ మేట్. సో ఇది ఈ విధంగా ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.